నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమం. పల్నాడులో గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్ద పులి మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో పంట పొలాల్లోకి వచ్చిన భారీ మొసలి. అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు. బోధన్లో 16 కిలోల వెండి, 34 తులాల బంగారం చోరీ. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ నగరంలోని కొత్తపేట చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, హిందూ వాహిని కార్యకర్తలు, స్థానిక బీజేపీ కార్పొరేటర్లు కలిసి బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హిందువులపై దాడులు ఆపాలి, బంగ్లాదేశ్లో మైనారిటీలకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్ జిహాదీల దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే హైదరాబాద్లోని కేంద్ర రక్షణ రంగ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాలు అక్రమంగా నివాసాలు ఏర్పరచుకుంటున్నారని, ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుందని విహెచ్పి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అక్రమ వలసలు పెరిగాయని ఆరోపిస్తూ అక్రమ వలసదారులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో బాధితులైన హిందువులకు న్యాయం చేయాలని, ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆందోళనకారులు కోరారు. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కూడా బంగ్లాదేశ్ చొరబాటుదారులతోటి, రోహింగ్యా ముస్లింలతోటి పెను ప్రమాదం పొంచి ఉంది. దేశ భద్రత రంగం యొక్క కేంద్ర బిందువులైన డిఆర్డిఎల్ చుట్టూ ఇవాళ దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలతోటి నిండిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతోటి, ఎంఐఎం తోటి కక్కుర్తిపడి వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేస్తూ ఉన్నది. ఇవాళ దేశ భద్రతకు సవాల్గా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింల పైన, బంగ్లాదేశీ ముస్లింల పైన ఏరివేత విషయం లోపల చర్యగా తీసుకోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చి రోహింగ్యా ముస్లింలను, బంగ్లాదేశ్ ముస్లింలను తరిమి తన్ని పంపుతామని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం సిరిగిపాడు గ్రామ శివారులో ఉన్న జాతీయ రహదారి NH 565 పై తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్ద పులి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయపురి రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ, రేంజ్ పరిధిలో ఉన్న 4 పెద్ద పులుల్లో ఒకటి ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు అటవీశాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారులపై వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మద్దెలబండ చిన్నతండా పరిధిలోని పంట పొలాల్లో మొసలి సంచరించడంతో గ్రామంలో తీవ్ర కలకలం నెలకొంది. ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు మొసలిని గమనించి భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరగకుండా అప్రమత్తమైన రైతులు మొసలిని తాళ్లతో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొసలి వల్ల గ్రామస్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు. మొసలిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని 2 బంగారు దుకాణాలను టార్గెట్ చేసుకున్న దుండగులు ముందుగా సీసీ కెమెరాలను పక్కకు మళ్లించి చోరీకి పాల్పడ్డారు. అనంతరం 2 దుకాణాల షట్టర్ల తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు భారీగా ఆభరణాలు, నగదును అపహరించారు. ఈ చోరీలో మొత్తం 16 కిలోల వెండి, 34 తులాల బంగారం, అలాగే సుమారు ₹1,00,000 వరకు నగదును దుండగులు ఎత్తికెళ్లినట్టు సమాచారం. ఉదయం దుకాణాలు తెరిచే సమయంలో విషయం వెలుగులోకి రావడంతో వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో బోధన్ పట్టణంలోని తీవ్ర ఆందోళన నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమం. పల్నాడులో గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్ద పులి మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో పంట పొలాల్లోకి వచ్చిన భారీ మొసలి.
అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు, బోధన్లో 16 కిలోల వెండి, 34 తులాల బంగారం చోరీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.